ఆంధ్రప్రదేశ్లో పురపాలక నగరపాలక సంస్థల్లో బలాబలాలు మారుతున్నాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చాలా చోట్ల వైస్ చైర్మన్లను డిప్యూటీ మేయర్లు కూటమి వశమవుతున్నాయి. ఇప్పుడు 4 ఏళ్ల గడువు తీరడంతో అవిశ్వాస తీర్మానాలు కూడా పెడుతున్నారు. చాలా చోట్ల వైసీపీ నుండి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీల్లోకి వచ్చి చేరుతున్నారు. ఏపీ వ్యాప్తంగా వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతోంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మున్సిపాలిటీలను కూటమి కైవసం చేసుకునుంది? లెట్ us వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బలాబలాలు మారుతున్నాయి. ఎన్నికలు జరిగి 4 ఏళ్లు కావడంతో అవిశ్వాస తీర్మానాలు పెడుతున్న నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలకు జై కొడుతున్నారు. కొన్ని చోట్ల వైసీపీ ఇన్ఛార్జీలు రాజీనామాలు చేయడంతో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీని వీడుతుంటే ఆపే నాథుడే లేకుండా పోయారు. మరికొన్ని చోట్ల మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామాలు చేసి కూటమి పార్టీలలో చేరడంతో వారితో పాటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా కూటమి పార్టీలలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార కూటమి జయభేరి మోగిస్తోంది. వైసీపీ ఏమీ చేయలేని పరిస్థితుల్లోకి జారిపోయింది. సీనియర్ నేతలు సైతం చేష్టలుడిగి చూస్తుండిపోతున్నారు. దీంతో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కూటమి హస్తగతం చేసుకుంటోంది. తాజాగా హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. రమేష్ కుమార్కు అనుకూలంగా 23 ఓట్లు వచ్చాయి. అదే క్రమంలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. 48వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ తహసీన్ని డిప్యూటీ మేయర్గా టీడీపీ కార్పొరేటర్లు ఎన్నుకున్నారు. టీడీపీ అభ్యర్థికి 41 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి 12 ఓట్లు మాత్రమే వచ్చాయి. నెల్లూరులో మంత్రి నారాయణ, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలు చక్రం తిప్పారు. ఇదే క్రమంలో కోరం లేని కారణంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో మంగళవారం ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా కోరం కోసం 25 మంది సభ్యులు రావాల్సి ఉంది. అయితే కేవలం 22 మంది మాత్రమే హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ల ఎన్నికకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈ క్రమంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి 2 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. దీంతో నామినేషన్లు వేసిన దుర్గాభవాని, ఉమామహేశ్వరరావు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ వ్యతిరేకిస్తూ వస్తోంది వైసీపీ. దీంతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ల ఎన్నికకు దూరంగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక్కడ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ దిక్కులేని దానిలా తయారైంది. మరోవైపు నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం టీడీపీ ఖాతాలోకి వెళ్లింది. 18 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది. వైసీపీకి షాక్ ఇచ్చిన ఆ పార్టీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చారు. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో 14 మంది కౌన్సిలర్లు వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. టీడీపీకున్న కౌన్సిలర్లతో పాటు మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో 18 మంది మద్దతు ఇవ్వడంతో టీడీపీ విజయం సాధించింది. మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో జరిగిన ఎన్నికను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. దీంతో వైసీపీకి ఓటమి తప్పలేదు. మరోవైపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి విజయం సాధించింది. 6 స్టాండింగ్ కమిటీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో వైసీపీ గెలుచుకున్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక పరిస్థితులకు అనుకూలంగా పార్టీలు మారారు. ఈ క్రమంలో సదరు మున్సిపాలిటీల చైర్మన్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూటమి వశం కానున్నాయో
వేచి చూడాలి మరి.